నమస్తే అండి అందరికీ. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు మీరు ఎక్కువ పాడితే వినలేరులేండి. నేను మా అరటిగెల కోసం అలా వెయిట్ చేశాననమాట. అంటే అరటిపళ్ళు అంటే అంత ఇష్టమని కాదు. ఫస్ట్ టైం మా చెట్టుకి కాసింది కదా, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి టేస్ట్ చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మీకు కూడా చూపిస్తూ ఉన్నాను కదా ఎప్పుడెప్పుడా అని. మా ఆయన అనుకున్నట్టు చెట్టుతో అయితే అది మాగట్లేదండి. మేబీ చాలా టైం పట్టేలాగుంది. బయట నేను చెప్పినట్టుగా దారిలో వచ్చిపోయే వాళ్ళు వీళ్ళు టచ్ చేసి వెళ్తుండడం చూసాం. ఎందుకులే మన వరకు రాదేమో అని భయమేసి ఇంక దీనికి ఎక్కువ రోజులు కాపలా ఉండలేమనేసి ఇంకా కట్ చేసేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ బాగా ముదిరిపోయాయి కానీ ఎందుకో మాగట్లేదు. టైం పడుతుందంట, చాలా లేట్ అంట చెట్టుతో మాగడానికి. మేబీ మన కాంపౌండ్ లోపల ఉంటే అలా మాగించుకోవచ్చు మనము, బట్ బయట కదా కొద్దిగా రిస్క్ కాబట్టి ఇలా కట్ చేసేసాడనమాట. దాని వెయిట్ అయితే నేను మోయలేకపోయాను అనుకోండి. దీన్ని ఇంకా మనం 1 or 2 days ఒక సంచిలో చుట్టి పెట్టేసామనుకోండి మంచిగా మగ్గుతాయి అన్నమాట. చెట్టుతో మగ్గితే ఆ టేస్ట్ వేరుంటుంది. అలా ట్రై చేయాలని పాపం మా ఆయన కోరిక, అదైతే తీరనే లేదు. ఇంకేం చేద్దాంలేండి, మనకి ఏది ప్రాప్తమో అదే, అంతే కదా. సో ఇక్కడైతే అరటిగెల కట్ చేసిన తర్వాత మనం కాంపౌండ్లోకి తెచ్చేసుకొని మీకెన్ని మాకెన్ని అని భాగాలు పెట్టుకున్నాం. అక్కడ ఎక్కువ ఏం వచ్చేయలేదండి, జస్ట్ ఒక్కొక్కరికి 4 బంచెస్ వచ్చాయన్నమాట. నాకు అమ్మ వాళ్ళకి అంతే. అయినా మన చెట్టు మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఎన్ని వచ్చినా కూడా. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గులాబీలు గురించి అయితే అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా మంచిగా పూస్తున్నాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.